హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా న్యూ ఇయర్ కదా, ఇంకా కేక్ కట్ చేసుకుంటారు నైట్ అని, ఇంకా పిల్లల కోసం అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆటా ఫ్లేవర్ అండి, కంప్లీట్గా గోధుమలతో చేసేది. అయితే నేను ఇవి వచ్చేసి మీషోలో పర్చేస్ చేశాను. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. సో అందులో ఇదైతే ఫస్ట్ టైం చేయటము. అంటే ఇంతకుముందు నార్మల్ కేక్స్ చేశాను, ఇంకా ప్రీమిక్స్ అయితే ఇదైతే ఫస్ట్ టైము. ఇంకా ట్రై చేశాను ఎలా వస్తుంది ఏంటంటే, దీంట్లో మనం ఏమీ వేయాల్సిన పని లేదు. ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎలా చేయాలి ఏంటి అనేసి. యూట్యూబ్లో అయితే ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ హిందీలో ఇంగ్లీష్లో ఉన్నాయి, మనకు అర్థం కావట్లేదు. ఇంకా తెలుగులో అయితే ఒక్క వీడియో కూడా లేదు. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకా పౌడర్లో, ఆ మిక్స్ పౌడర్లో ఇంకా మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 100 ml మిల్క్ అండ్ 50 ml కర్డ్ వేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా కేక్ చేసే బ్యాటర్లో ఇంకా మనం వచ్చేసి దాన్ని డస్టింగ్ చేసుకొని ఇంకా కేక్ బ్యాటర్ని అందులో వేసి ఇంకా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఇంకా ఇది పెట్టేసి 30 to 45 minutes దాకా బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇంకా విప్పింగ్ క్రీమ్ కూడా ట్రై చేశాను. ఇది ఇంట్లో పౌడర్ ఉంటే చేశాను, బట్ ఇదైతే నాకేమో వచ్చినట్టు అనిపించలేదు విప్పింగ్ క్రీమ్ సక్సెస్గా. ఇంకా ఎలా దిగిన తర్వాత తప్పదు కదా అని ఇంకా అలా మేనేజ్ చేసేసాను. సో ఫైనల్గా విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా దీని మీద వచ్చేసి నేను చాక్లెట్ డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకొని, డైరీ మిల్క్ చాక్లెట్లు ఇంట్లో ఉంటే ఇంకా వాటితో ఇలా అయితే డెకరేట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. నా కేక్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అంతేనండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి.